ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చింది. మీకు తెలుసు, మాకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు పిల్ల పుట్టకముందే కుళ్ళకు తిండ్రు అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే 42% రిజర్వేషన్ కల్పిస్తాం, దానికి తోడు ఇంకా బీసీ సప్లాన్ అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు. ఒక 2 గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన హామీలు కూడా అన్ని కాదని చెప్పి, కానీ నగ్న సత్య ఏం తెలియనట్టుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్టుగా మేము బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి. ఎందుకంటే అందరికీ బీసీ కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. కానీ అక్కడ పెండింగ్ ఉన్నది. ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు, దాన్ని అంతకే వదిలేసారు. అక్కడ దాన్ని వదిలేసి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టింది. ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు. కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. అది మళ్ళీ అక్కడ పెండింగ్. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు. ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే, చట్టబద్ధత లేనిది అమలు కాదు అనేది. మళ్ళీ ఏం చేశారు, అక్కడ బిల్లు పెట్టిరు, ఒక ఆర్డినెన్స్ పెట్టిరు, మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు. జీవో ఎప్పుడు చేస్తారు, ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు. జీవోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు, అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు, మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు, ఇది ఎలక్షన్ కాదు అని. జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం. ఆ ఆదేశం ఏంది, అక్కడ చట్టం దాల్చాలి కదా, చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి. కానీ జీవో ఇచ్చే ఎలక్షన్ పోతామని అడావిడిగా నోటిఫికేషన్ వేసేసి కోర్టు అంతకుముందు నిన్నగాక మన 8 రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది, ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం ఆలోచించుకోండి, టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది. చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు. మరి నామినేషన్లు కొంతమంది వేసాక కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే విధించి 4 వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలి అది అని చెప్పడం జరిగింది. కానీ ఈ టోటల్ కథలో ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. మన రాష్ట్రమే కాదు, పంజాబ్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పొరపాటు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళింది. మరి ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా అంటే జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఎట్లా జరిగింది, తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ 69% రిజర్వేషన్స్ ఇస్తుంది. ఇది జరిగింది.
మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరిగాయి అనేటువంటిది లేదా? అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే. ఎలక్షన్స్ కు ముందు ఎన్నైతే హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. 420 హామీస్ ఇచ్చారు. ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు. ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ జోన్లకే ప్రతి వారిని ప్రతి ప్రజలందరినీ మోసం చేయాలి. మన అధికార దాహం తీర్చుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద మురుగాలి, ప్రతిపక్ష పార్టీలను తిట్టాలి. ఇంత తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు. మనం ఇప్పటికీ చూస్తున్నాం, కొట్టు మిట్టాడుతున్నాయి. అంటే వీళ్లకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు. ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అనేటువంటిది శ్రద్ధ లేదు. ఎంతసేపు అబద్ధాలు ఆడాలి, అధికారాన్ని చేపట్టాలి, మన పని మనం చేసుకోవాలి. అదే రకంగా తెచ్చిండ్రు ఈ బీసీ బిల్లు. ఈ బీసీ బిల్లు తెచ్చి ఈరోజు బీసీలను అందరినీ పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా నిన్న వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు, మేము 42% అయిందాకా విన్నాం. అరే చట్టం మాట సుప్రీంకోర్టు లేకుంటే చట్టం సవరణ చేయండి. ఇప్పుడు మనం పార్లమెంట్ లో సవరణ చేయండి, ఇది సాధ్యపడదే అని తెలిసినాక మళ్ళీ మేము 42% ఖచ్చితంగా ఎలక్షన్స్ పెడతామంటే అది మనం నవ్వాలనా ఏడవాలనా? వీళ్ళ యొక్క ఆలోచన తీరు, ఈ యొక్క నాయకుల ఆలోచన తీరు ఏ రకంగా ఉంది? అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా ఏం చేసినా మోసపూరితంగా వస్తుంది, మోసపూరిత హామీలు ఇస్తుంది, ప్రజలకు అన్యాయం చేస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేసే రకంగా ఎక్కడ వాళ్ళ పరిపాలన అనేది కొనసాగది. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ బీసీ బిడ్డలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ బీసీ రిజర్వేషన్ రేపు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా చట్టబద్ధత లేకుండా ఇది అమలయ్యే విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ దాన్ని గ్రహించి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్పి ఆ అవగాహన లేని నాయకులు మాట్లాడే మాటలు మనం ఎక్కడ నమ్మొద్దని తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తుంది. బీసీ రిజర్వేషన్ కామారెడ్డి సభలో ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపల రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే సర్కారుగా వారు ప్రకటించుకున్నారో ఆ తర్వాత రెండేళ్లు గడిపిన తర్వాత 42% రిజర్వేషన్ ని జీవో నంబర్ 42 ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలా ఆ జీవో కూడా ఎట్లా ఉంది అంటే న్యాయపరంగా అదేవిధంగా చట్టపరంగా కూడా ఎటువంటి క్రమంగా లేకుండా అన్నీ కూడా లొసుకులు ఉన్న విధంగా ఉన్నదని కూడా అందరికీ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మేధావికి అదేవిధంగా ప్రజలకు సంఘాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ ఆ రోజు ఏదైతే 42% రిజర్వేషన్ వారు ప్రకటించారో ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా, అదేవిధంగా బీసీలందరూ కూడా మనం ఒక్కసారి చూస్తే చాకరోళ్ళు కావచ్చు, ఏడిగోళ్ళు కావచ్చు, లేకపోతే కుమ్మరోళ్ళు కావచ్చు, కమ్మరి కావచ్చు, గొల్లోళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు. మాకు కూడా రాజాధికారం వైపు అడుగులు వేసే బాట దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రేవంత్ చెప్పిన మోసపూరిత మాటలకు మోసానికి గురి అయ్యి అందరూ కూడా ఓట్లేసి గెలిపించిన సందర్భాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ 42% రిజర్వేషన్ లోపల రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. నేను ఒక అడ్వకేట్ గా చెప్తా ఉన్నా, ఎంత క్లియర్ గా అంటే ఈ సుప్రీంకోర్టు 1992 లోపల ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఇందిరా సింహ గారిది 50% లిమిట్ దాటకూడదు అని ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆ జడ్జిమెంట్ మనం ఒక్కసారి క్లియర్ గా చదివితే 50% దాటొద్దు. ఎందుకొరకు అంటే కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఆర్టికల్ 14 ఏదైతే ఉన్నదో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ దాన్ని వైలేట్ చేసే విధంగా అవుతుంది కాబట్టి 50% దాటొద్దు అని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ ఉన్నది. నేను ఈ రోజు 2025 లోపల కుల గణన కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. కుల గణన ఎందుకు జరగాలి అంటే ఏ కులాలు, ఏ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇట్లా ఏ కులాలు ఎంత పాపులేషన్ అనేది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈ భారతదేశం లోపల ఉన్నది అని చెప్పి తెలవనికే కుల గణన అనేది అందరం కూడా డిమాండ్ చేసినాం. ఈ కుల గణన చేపడితే దాదాపుగా 60% పైననే బీసీలు ఈ భారతదేశం లోపల ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి 60% పైగా పాపులేషన్ ఉన్నప్పుడు మరి వాళ్ళు 42% రిజర్వేషన్ ప్రకటిస్తే
అదేవిధంగా 60% అబౌవ్ 50% రిజర్వేషన్ ఇస్తే కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ దెబ్బతింటది అని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి న్యాయపరమైన విధానాలను తీసుకొని సుప్రీంకోర్టు లోపల పోయి కొట్లాడి, అదేవిధంగా ఇవాళ మనం చూస్తే 8 ఎంపీలు వీళ్ళు గెలిచిరు, 8 ఎంపీలు వాళ్ళు గెలిచిరు. మరి 8 ఎంపీలు గెలిచిరు కదా. నేను బీజేపీ ప్రభుత్వంలో ఉన్న 8 మంది ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నారు. ఈటల రాజేందర్ గారిది నేను ఒక ప్రెస్ మీట్ చూసిన. బీసీలు ఎవరు కూడా తొందరపడి పైసలు ఖర్చు పెట్టుకోకండి, మళ్ళా తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఈ ఎలక్షన్లు జరిగేటివి కాదు పోయేటివి కాదని చెప్తా ఉన్నాడు. సిగ్గున్నదా ఈటల రాజేందర్ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకొరకంటే నువ్వు బీసీ బిడ్డగా బీసీ కాడ మీద నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నావు. మరి కీలకంగా ఉన్న సందర్భం లోపల మీ 8 మంది ఎంపీలు పార్లమెంట్లో ఒక్కసారైనా గలం విప్పిర్రా అని నేను అడుగుతా ఉన్నా. మీరు గలం విప్పితే ఎన్నిసార్లు ఈ దేశం లోపల రాజ్యాంగం ఉంటే ఎన్నిసార్లు ప్రజల అభిప్రాయాల కొరకు ప్రజల కొరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్లు జరగలేవు అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలా 60% పైగా ఉన్న ఈ పాపులేషన్కి 42% రిజర్వేషన్ ఇస్తే దాన్ని అమెండ్మెంట్ చేయడానికి దానికి ఎవరన్నా ఎంపీలు ఒక్కరన్నా కూడా నోరు విప్పిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు, ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు. కాబట్టి ఈ రెండుకి కూడా చర్మగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీరు ఇంకొకటి ఆలోచన చేయండి, 8 మంది ఎంపీలు 2 సంవత్సరాలుగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల. ఒక్కరు కూడా బీసీ కలం ఎత్తారు, ఒక్కరు కూడా న్యాయపరమైన చర్యలకు పోరు. మరి ఎట్లా అంటే కేవలం 42% అనేది ప్రకటించి కేవలం బీసీలను మోసం చేసే విధంగా, ఈ సమాజాన్ని మోసం చేసే విధంగా నడుస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఇంకొకటి కూడా ఆలోచన చేయండి. మనకు ఆర్టికల్ 368 లోపల చాలా స్పష్టంగా ఉన్నది. ఎన్నిసార్లన్నా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంటు వ్యవస్థకు ఉన్నది, కానీ ఇలా చేయడం లేదు. అంటే ఆర్టికల్ 14 నుంచి 15, 16 ఇవన్నీ కూడా అమెండ్మెంట్ జరగవచ్చు. ఎందుకంటే కులగణన లోపల చాలా స్పష్టంగా 60% పైన మనం బీసీలో ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు ఇప్పటికైనా కన్ను తెరిచి ఇటువంటి మోసాలకు చేయకుండా బీసీలందరూ కూడా ఇలా మీరు చూస్తే ఒక్కసారి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎన్నికలు మేము గెలవలేము అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నేను దమ్ముంటే వికారాబాద్ జిల్లా బిడ్డగా చెప్పుకుంటాడుగా రేవంత్ రెడ్డి, నేను ఇదే జిల్లా వచ్చే పరిస్థితి లేదు. ఇలా మాట్లాడితే పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటావు. నువ్వు ఎవరు పేగులు తీసి మెడలు వేసుకుంటావు అంటే అపోజిషన్ పార్టీ లీడర్ లేదన్నా ప్రశ్నిస్తే నువ్వు పేగులు తీసి మెడలు వేసుకుంటావు, బోటి కూర కొట్టేటోడు నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలా వికారాబాద్ జిల్లాలో నువ్వు ఒక సభ పెట్టి చూడు. నిన్ను ఇక్కడ ఉన్న తాండూరు బీసీ సంఘాలు కావచ్చు, వికారాబాద్ బీసీ సంఘాలు కావచ్చు, మా నవాపేట్ బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా పరిగి కొడంగల్ బీసీ సంఘాలు కావచ్చు, నీ పేగులు తీసి మెడలు వేసుకునే రోజులాగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఇప్పటికన్నా మారు, ఇటువంటి మోసపూరితమైన వ్యాఖ్యలు చేయకు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా. అదేవిధంగా బీజేపీలో ఉన్న నాయకులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఉత్తర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, మీ చేతిలో ఉన్నది ఫస్ట్ మీరు చేయండి. మీరు అమెండ్మెంట్ చేయాలి కదా, మీరు అమెండ్మెంట్ చేయకుండా ఉత్తర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు అంటే ఏదో గడుపుదామంటే అది సరి కాదు. కాబట్టి మీ చేతిలో ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కన్ను తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ సంఘాలకు బీసీ బిడ్డలకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.